మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇవాళ మన కరెంట్ అఫైర్స్ క్లాస్కి స్వాగతం. అండ్ మనము ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్కి మంచి రెస్పాన్స్ చూస్తున్నాము. అండ్ గ్రూప్ 4 అభ్యర్థులకి నాకు తెలిసి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను. కామెంట్స్ బాగా చేశారు. మనకు సంబంధించిన ఈ అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ అంశాలు ఏవైతే మనం ఈ కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తున్నామో అవన్నిటికీ బాగా చూసి మంచి స్పందన వస్తుంది. అండ్ ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ ఒకసారి స్టార్ట్ చేసే ముందు నిన్న మనం అడిగిన క్వశ్చన్స్కి చాలామంది వ్యూవర్స్ వాళ్ళ కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ పెట్టారండి. ఒకసారి అవేంటో చూద్దాము. విజయ్ కుమార్ గారు ఈయన చాలా బాగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చారండి. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎప్పుడు స్థాపించారు, ఓకే, ఎంతమంది మెంబర్స్ ఉంటారు, 5 పర్మనెంట్ మెంబర్స్, నాన్ పర్మనెంట్ మెంబర్స్ 2 years, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ది నాలెడ్జ్, ఐ అప్రిషియేట్ ఇట్. అండ్ బ్యాక్గ్రౌండ్ బాగుంది అన్నారు, థ్యాంక్ యూ జాన్ గారు. అండ్ విజయ్ కుమార్ రిగార్డింగ్ ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ పైన ఇచ్చిన వ్యక్తి కరెక్ట్గా ఇచ్చారండి. అండ్ ఈజ్ ఆల్సో గివెన్ ద నేమ్ ఆఫ్ ది చైర్మన్, ఓకే, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అంటారండి, చైర్మన్ కాదు, సెక్రటరీ జనరల్ అండి. ఇది ఒక్కటి మీరు చిన్న కరెక్షన్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గుడ్. అండ్ ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడిగామండి, రోమ్, వెరీ గుడ్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ October 24th, 1945, వెరీ గుడ్. అలాగే మన భారతదేశము సెక్యూరిటీ కౌన్సిల్కి నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నిసార్లు ఎన్నికైంది అని అడిగామండి, 8 times అని చెప్పారు, వెరీ గుడ్. రీసెంట్గా మన January 1st నుంచి స్టార్ట్ అయిందండి ఇది. నెక్స్ట్ ఇది దేవిరెడ్డి గారు, ఇటలీ కాదండి, ఇటలీలో మా రోమ్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్, అది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి మనము. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గుడ్. అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది అన్నారు, అది కూడా కరెక్ట్ అండి. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఎక్కడన్నా అవార్డ్స్ కరెంట్ అఫైర్స్ కంటిన్యూ అయినప్పుడు మనము ఈ నోబెల్ ప్రైజ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. విల్ క్లోజ్ దట్. 6th ర్యాంక్ అండి పచ్చిపల నరసమ్మ గారు. ఇండియా జీడిపి ప్రకారంగా 6వ ప్లేస్లో ఉందండి, 6th ప్లేస్లో ఉంది. నేను డిస్కస్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ రైట్, ఓకే. రోమ్ యునైటెడ్ నేషన్స్ స్థాపించిన సంవత్సరము అండ్ ఇండియా ఎన్నిసార్లు ఎన్నుకోబడింది అన్ని కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇది ఒక్కటి మనం కరెక్ట్ చేద్దామండి. నగోబా జాతర, గోండ్ ట్రైబ్స్. ఇంగ్లీష్ ఇది మా టీం వాళ్ళు మీతో ఫాలో అప్ చేస్తారండి, ఈశ్వరి గారు, రిగార్డింగ్ ది ఇంగ్లీష్ కోర్సెస్. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. వెంకట్ గారు, దిస్ ఈజ్ రోమ్, నాట్ జెనీవా. అండ్ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. మీరు చాలా బాగా చూసి దీంట్లో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇవాళ కూడా మనం కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటాము, ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ చూడండి. ఒక్కసారి నేను ఈ ఎగ్జాక్ట్ ఆన్సర్స్ ఒకసారి డిస్కస్ చేద్దామండి. అందరూ దాదాపు కరెక్ట్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్ అండి. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అందరూ రాశారు, రోమ్, ఇటలీ, వెరీ గుడ్. అండ్ విచ్ ఇయర్ వాజ్ యుఎన్ ఎస్టాబ్లిష్డ్? 1945, October 24th, ద వరల్డ్ యునైటెడ్ నేషన్స్ డే, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ దట్, అది కూడా కరెక్ట్ అండి. అయితే ఇక్కడ మీకు ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నానండి. మనకి బ్రెటన్ వుడ్ బ్రదర్స్ అని 2 ఆర్థిక సంస్థలని పిలుస్తారండి, ఓకే. విచ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వరల్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రెటన్ వుడ్ బ్రదర్స్? బ్రెటన్ వుడ్ బ్రదర్స్, ఓకేనా అండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి, ఓకే. ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే కరెంట్ అఫైర్స్ క్లాస్ ఈజ్ బ్రెటన్ వుడ్ బ్రదర్స్ అని చెప్పి ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలని పిలుస్తారు? ఆ 2 పేర్లు రాయండి, ఓకేనా. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నిసార్లు ఎన్నికవడం జరిగింది? 8 times, కరెక్ట్ అండి. 8 సార్లు ఎన్నుకోవడం జరిగింది. అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ టెన్యూర్ 2 years ఉంటుందండి, 2 సంవత్సరాలు ఉంటుంది అది. అలాగే ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ ఎకానమీ యాజ్ పర్ జీడిపి సైజ్, ఎవ్రీ వన్ ఆన్సర్ డిడ్ రైట్. ఆన్సర్ 6 అండి. ఇండియా 6వ ప్లేస్లో ఉందండి, ఇండియా ఈజ్ ఇన్ 6th పొజిషన్. అండ్ ఇండియా 6th పొజిషన్లో ఉంటే మిగతా కంట్రీస్ ఏవి అంటే టాప్ 5 కంట్రీస్ ఏంటి ఒక్కసారి చూద్దామండి మనము. ద టాప్ 5 కంట్రీస్ ఆర్ యుఎస్ 1st పొజిషన్లో ఉందండి. 2వ పొజిషన్లో మన ఆసియా ఖండానికి చెందిన చైనా, జపాన్,
జర్మనీ అండ్ యునైటెడ్ కింగ్డమ్. సో ప్రపంచంలోనే అత్యంత పెద్ద ధనిక దేశం ఏది? ఓకే, స్థూల జాతీయ ఉత్పత్తి ప్రకారం జీడిపి ప్రకారంగా పెద్ద దేశం ఏది, బిగ్గెస్ట్ నేషన్ ఏది అని అంటే యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ జపాన్, ఫోర్త్ జర్మనీ, ఫిఫ్త్ యూకే. అండ్ ఇండియాకి యూకేకి పెద్ద డిఫరెన్స్ లేదండి. ఓకే, ఇది $3.14 ట్రిలియన్ ఉంటే ఇండియాది $3.02 ట్రిలియన్ ఉంది. సో మనము అతి త్వరలో 5th పొజిషన్కి కూడా మనము చేరుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్పి ఆర్థికవేత్తలు సూచిస్తున్నారండి. అండ్ అది మనకి శుభ పరిణామం. ఓకే, దట్స్ అ గుడ్ సైన్ ఫర్ అస్. ఓకేనా అండి? గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555777 and 9032064822. లెట్ us come into the నేషనల్ ఇష్యూస్. ఇవాళ జరిగిన ఇంపార్టెంట్ జాతీయ అంశాలు ఏంటో ఒకసారి చూసుకుందామండి మనం. నౌ ఫస్ట్ ఏంటి అని అంటే మన డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు సంయుక్తంగా ఒక స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తున్నారండి. ఓకే, ఇది ఏంటి అని అంటే ఒక వారం రోజుల పాటు ఇప్పటి వరకు భారతదేశము కొత్త కంపెనీస్, ఓకే, అంకురార్పణ చెందుతున్న కంపెనీస్ ఉన్న స్టార్టప్స్. ఓకే, ఆ అంకురాలో ఈలో మన భారతదేశం ఎంత ఘనత సాధించింది, ఈ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్లో ఇండియన్ ఇండస్ట్రీ ఎలా గ్రో అయింది, ఇండియన్ స్టార్టప్ కంపెనీస్ ఎలా గ్రో అయ్యాయి అని వీళ్ళు డిస్కస్ చేయడానికి, దాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ 1 week సెలబ్రేషన్స్ని ప్లాన్ చేస్తున్నారండి. దాన్నే స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అని ప్రోగ్రామ్గా రన్ చేస్తున్నారు. ఇది 10th January నుంచి 16th January వరకు వర్చువల్గా నడుస్తుందండి. ఎందుకంటే మనకి ఒమిక్రాన్ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి దిస్ ఈజ్ నాట్ అ ఫిజికల్ ప్లాట్ఫామ్, ఇది ఒక వర్చువల్ ప్లాట్ఫామ్. అంటే ఆన్లైన్ ద్వారా ఈ సెలబ్రేషన్స్ని నిర్వహించడం జరుగుతుంది అండి. అండ్ దీన్ని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారండి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ మన కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరు? పీయూష్ గోయల్, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పీయూష్ గోయల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? అండ్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఈజ్ ద డిపార్ట్మెంట్ అండర్ దిస్ మినిస్ట్రీ విచ్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్. ఓకే, మంత్రిత్వ శాఖ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఏమో డిపిఐఐటి. ఓకేనా అండి? నెక్స్ట్ మన టాటా సంస్థ వారు, టాటా గ్రూప్ వారు ఓమిక్రాన్ వైరస్ని టెస్ట్ చేయడానికి ఒక కొత్త టెస్ట్ కిట్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. దానికి ICMR వాళ్ళు వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి. ఓకే, ద ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ టాటా వాళ్ళు తయారు చేసిన ఓమిష్యూర్ అనే టెస్ట్ కిట్కి అప్రూవల్ ఇచ్చారండి. అంటే టెస్ట్ కిట్ బాగుంది అని చెప్పి ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అప్రూవ్ చేసిందండి. అండ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ ఎవరు? ఓకే, అతని బలరామ్ భార్గవ.
డైరెక్టర్ పేరు బలరాం భార్గవ్. మనకి ఎగ్జామ్లో ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఐసీఎంఆర్ వారు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా ప్రముఖంగా న్యూస్లో వస్తున్నారు. అండ్ భార్గవ గారు మంచి మంచి ఏమంటారు స్టెప్స్ తీసుకుంటున్నారు. అంటే మెడికల్ కంపెనీస్, ఫార్మస్యూటికల్ కంపెనీస్ ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇతను ప్రముఖంగా వార్తల్లో వస్తున్న వ్యక్తి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఒమిష్యూర్ ఉంది కదా అండి, ఇది మన టెస్ట్ టైం ఉంటుంది కదా, ఆ టెస్ట్ టైంను కూడా తగ్గించేస్తుందండి. ఓకే, జనరల్లీ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటి అంటే 130 నిమిషాలలో శాంపుల్ తీసుకున్న దగ్గర నుంచి 130 నిమిషాలలో టెస్ట్ పాజిటివా నెగిటివా మనం రిజల్ట్ ఇచ్చేయచ్చు అని టాటా సంస్థ వారు క్లెయిమ్ చేస్తున్నారు. ఒమిష్యూర్ ఏ సంస్థ? టాటా సంస్థ. నెక్స్ట్, మన భారతదేశంలో 3rd నేషనల్ వాటర్ అవార్డ్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్. ఓకే, మన నేషనల్ వాటర్ అవార్డ్స్ మన జల్ శక్తి మినిస్ట్రీ రిలీజ్ చేసిందండి. జల్ శక్తి మినిస్ట్రీ. అండ్ ఇవి ఇవాళ రిలీజ్ అయిన ఈ అవార్డ్స్ దేనికి అంటే 2020 సంవత్సరంలో వివిధ రాష్ట్రాలు, గ్రామ పంచాయతీలు, జిల్లాలు వాటర్ని కన్జర్వ్ చేయడానికి చేసిన ఎఫర్ట్స్కి గుర్తిస్తూ, ఓకే, మనము నీటిని ఎంత బాగా భద్రపరుచుకుంటున్నాము ఆ ఎఫర్ట్స్ని గుర్తిస్తూ ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఈ అవార్డ్స్లో ఫస్ట్ అంటే టాప్ స్టేట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ పొజిషన్లో రాజస్థాన్ అండ్ థర్డ్ పొజిషన్లో తమిళనాడు ఉన్నాయండి. సో రాష్ట్రాల వారీగా చూస్తే మొట్టమొదటి ర్యాంక్ ఉత్తరప్రదేశ్కి వచ్చింది, సెకండ్ ర్యాంక్ రాజస్థాన్కి వచ్చింది, థర్డ్ ర్యాంక్ తమిళనాడుకి వచ్చింది. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఉన్నాయండి. నార్త్ జోన్ డిస్ట్రిక్ట్, ఈస్ట్ జోన్ డిస్ట్రిక్ట్, వెస్ట్ జోన్ డిస్ట్రిక్ట్ అండ్ సౌత్ జోన్ డిస్ట్రిక్ట్ అని అన్నీ ఉన్నాయి. ఇది ఒక్కసారి మీరు ఇది కవర్ చేసుకోండి. అలాగే ఇండస్ట్రీ, ఏ సంస్థ ఆర్ విచ్ ఇండస్ట్రీ ఈ వాటర్ కన్జర్వేషన్లో టాప్ పొజిషన్లో ఉంది అని ఆ ఇండస్ట్రీస్కి కూడా వీళ్ళు అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఆ ఇండస్ట్రీస్లో గుజరాత్కి సంబంధించిన వెల్స్పన్ టెక్స్టైల్స్కి మొట్టమొదటి బెస్ట్ ఇండస్ట్రీ అవార్డు రావడం జరిగిందండి. బెస్ట్ ఇండస్ట్రీ అవార్డ్ వెల్స్పన్ టెక్స్టైల్స్ గుజరాత్. బెస్ట్ ఇండస్ట్రీ అవార్డ్ వెల్స్పన్ టెక్స్టైల్స్ గుజరాత్. ఓకేనా, ఇది ఇండస్ట్రీస్ పరంగా అండి. నెక్స్ట్, ఇది కంప్లీట్ లిస్ట్ ఆఫ్ అవార్డ్స్. ఒకసారి మీరు దీంట్లో ఉన్న అన్ని పేర్లు ఒకసారి చూసుకోండి. డిస్ట్రిక్ట్ వైజ్ ఒకసారి ఈ నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ అని డిస్ట్రిక్ట్ వైజ్ అవార్డ్స్ ఇచ్చారండి. ఒక్కసారి మీరు ఈ లిస్ట్ చూసుకోండి. దట్స్ ఇట్. ఇండస్ట్రీ ఆల్రెడీ డిస్కస్ చేసాం, వెల్స్పన్ ఇండియా టెక్స్టైల్స్. నెక్స్ట్, మన భారతదేశము అమెరికా దేశంతో కలిసి యుఎస్ వారు నిర్వహించే సీ డ్రాగన్ అనే జలాంతర్గాములకు సంబంధించిన ఎక్సర్సైజ్లో పాల్గొంటుందండి. ఓకే, సీ డ్రాగన్ ఈజ్ ఎ నేవీ ఎక్సర్సైజ్. నావికా దళానికి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. సో దీనిలో 6 దేశాలు పాల్గొంటున్నాయి. 6 కంట్రీస్, 6 నేషన్స్ ఆర్ పార్టిసిపేటింగ్. అండ్ దీన్ని సారథ్యం ఎవరు వహిస్తున్నారు? అమెరికా. గుర్తుపెట్టుకోండి, సీ డ్రాగన్ అమెరికాకు సంబంధించిన నేవల్ ఎక్సర్సైజ్. దీంట్లో అమెరికా, కెనడా, జపాన్, సౌత్ కొరియా, ఇండియా అండ్ ఆస్ట్రేలియా 6 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అన్ని దేశాలు జాగ్రఫికల్ లొకేషన్ చూసుకుంటే ఇవన్నీ ఒక దేశానికి అగేన్స్ట్గా పనిచేస్తున్నట్టు ఇండైరెక్ట్గా మనకు అర్థమైపోతుంది. ఆ దేశం ఏదండి? చైనా. సో చైనా శక్తిని కౌంటర్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ బేసిక్గా వీళ్ళు నిర్వహించడం జరుగుతుందండి. అండ్ ఇది సబ్మరైన్స్ నుంచి అటాక్ జరిగినప్పుడు ఎలా కాపాడుకోవాలి అనే విధంగా ఫోకస్ చేస్తున్నారు అనమాట. సో సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇండియా ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్. అలాగే మన హైదరాబాద్లో నేషనల్ ఈ గవర్నెన్స్ మీద ఒక కాన్ఫరెన్స్ స్టార్ట్ చేశారండి. ద 24th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్. 24th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిందండి. అండ్ దీంట్లో ఫోకస్ అంటే
ముఖ్యమైన అజెండా ఏంటి, ఫోకస్ ఐడియా ఏంటి అని అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఆటోమేషన్ని ఈ గవర్నెన్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం పైన ఈ ప్లాట్ఫామ్లో ఈ మీటింగ్ జరుగుతుందండి. ఓకే, అక్కడ మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతాడంటే 24th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ ఏ రాష్ట్రంలో జరిగిందని అడగవచ్చు, ఆర్ ఏ ప్రదేశంలో జరిగిందని అడగవచ్చు అండి. ఆన్సర్ ఏంటండి? హైదరాబాద్, తెలంగాణ. ఓకేనా? అండ్ ఇది ఇనాగ్రేట్ చేసిన వ్యక్తి మన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. అలాగే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ మధ్య అంటే ఇప్పుడు మనకి ఈ 2022వ సంవత్సరంలో అతి త్వరలో కొన్ని ఇంపార్టెంట్ స్టేట్స్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్ ఖర్చు పర్ క్యాండిడేట్, ఓకేనా, ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు పెట్టాలో ఆ లిమిట్ని పెంచడం జరిగిందండి. ఓకే, ఆ లిమిట్ని పెంచడం జరిగింది. ఇంక్రీజ్డ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ ద expenditure limit for states. ఓకే, అండ్ ఇది ఎంత పెంచారండి ఎక్స్పెండిచర్ లిమిట్? పెద్ద రాష్ట్రాలకి ఇది 70 లక్షల నుంచి 95 లక్షలు చేయడం జరిగిందండి. పెద్ద రాష్ట్రాలు అయితే ఎంపీ క్యాండిడేట్ 70 lakhs ఇప్పటివరకు లిమిట్ ఉండేది, ఇప్పుడు దాన్ని 95 lakhsకి పెంచడం జరిగింది. అండ్ స్మాలర్ స్టేట్స్కి, చిన్న రాష్ట్రాలని 54 lakhs ఉన్నదాన్ని 75 లక్షలు చేశారండి. ఓకే, 54 lakhs ఉన్నదాన్ని 75 lakhs చేశారు. ఇది మన పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్కి అనమాట. అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకోండి, మన రాష్ట్ర అసెంబ్లీస్కి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎమ్మెల్యేస్కి ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుందంటే పెద్ద రాష్ట్రాలలో ఎమ్మెల్యేస్ 28 lakhs వరకు ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పటి వరకు, దాని లిమిట్ని 40 లక్షలకు పెంచారండి, 40 lakhsకి పెంచారు. అలాగే చిన్న రాష్ట్రాలలో 20 లక్షలు ఉన్న లిమిట్ని 28 లక్షలు చేశారండి, 28 lakhs చేశారు. దిస్ నెంబర్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. బిగ్ స్టేట్స్, స్మాలర్ స్టేట్స్. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి దానికి కూడా ఒక లిమిట్ ఇచ్చారండి. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్కి 95 lakhs లిమిట్ పెట్టారండి. ఎంత అండి? 95 లక్షలు లిమిట్ పెట్టారండి, 95 lakhs లిమిట్ పెట్టారు. ఓకేనా? నౌ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించి సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇవాళ కరెంట్ అఫైర్స్లో సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, హూ ఈజ్ ద ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? మన భారతదేశం ఎలక్షన్ కమిషనర్ ఎవరు? ఓకే, అలాగే ఇంకొక దీనికి అడిషనల్, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు, అది కూడా నెంబర్ ఒకసారి రాయండి. ఓకేనా? అండ్ దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఉంటుంది, అవన్నీ నేను రేపు కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు అవి డిస్కస్ చేస్తానండి. ఓకేనా? పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్ అవుతుంది అది. నెక్స్ట్ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్కి ఒకసారి వస్తే, అంశాలకు వస్తే మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని ఒక మల్టీలాటరల్ గ్రూపింగ్ ఉందండి, అంటే బహుళ జాతీయ ఆర్గనైజేషన్ అనమాట అది. ఓకే, ఆ మల్టీలాటరల్ గ్రూపింగ్ ఈ మధ్య కొత్త సెక్రటరీ జనరల్ని నియమించడం జరిగింది. ఆ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి కొత్త సెక్రటరీ జనరల్గా జాంగ్ మింగ్ని నియమించడం జరిగిందండి. ఇది మనకి వార్తలోని అంశం. అయితే మనకి ఎగ్జామ్ పరంగా ఏది ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఈ వ్యక్తి హూ ఈజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, వెరీ లైక్లీ ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ ఆస్క్డ్. ఎందుకంటే భారత్ చైనా మధ్య ఇప్పుడు సంబంధాలు సరిగ్గా లేవు కాబట్టి, అండ్ చైనా సారథ్యంలోని ఈ గ్రూప్లో భారతదేశం ఒక మెంబర్గా ఉంది, రీసెంట్గా జాయిన్ అయింది కాబట్టి, సో ఇలాంటి ఈ సంస్థలు మనకి ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్ అవుతాయండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం మన బాధ్యత. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ జాంగ్ మింగ్. ఓకేనా అండి? అలాగే ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని మెంబర్స్ ఎవరు ఒక్కసారి చూద్దామండి మనము. ఓకే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? దాని హెడ్ క్వార్టర్స్ బీజింగ్లో ఉన్నాయండి.
ఓకే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కదా, సో దాని హెడ్ క్వార్టర్స్ షాంఘైలో ఉంటాయి అని చెప్పి చాలామంది పొరపడతారు. ప్లీజ్ డోంట్ డూ దట్ మిస్టేక్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ బీజింగ్లో ఉన్నాయండి. ప్లీజ్ రిమెంబర్ దాట్, గుర్తుపెట్టుకోండి. అండ్ దీని సభ్యత్వ దేశాలు ఏవి, విచ్ ఆర్ ది మెంబర్ కంట్రీస్? సో చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఇనీషియల్ మెంబర్స్ అండి. ఇండియా పాకిస్తాన్ మాత్రం 2017 సంవత్సరంలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఓకే, 2017లో ఇండియా అండ్ పాకిస్తాన్ joined the Shanghai Cooperation Organization. The headquarters are in Beijing and the other countries are China, Russia, Kyrgyzstan, Kazakhstan, Tajikistan, Uzbekistan. Okay, అన్ని కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. అన్ని పక్క పక్కన ఉండే సెంట్రల్ ఏషియన్ నేషన్స్. దీస్ 4 నేషన్స్ దే ఆర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఓకేనా అండి? అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్, దెర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ హియర్, దట్ ఈస్ ద అబ్జర్వర్ స్టేట్స్. Which of the following is an observer member of Shanghai Cooperation Organization? Okay, this might be the question. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే మెంబర్స్ అందరికీ తెలుసు, అబ్జర్వర్ మెంబర్స్ ఎవరు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అని అంటే ఇండియా, పాకిస్తాన్ కూడా ఒక 3 ఏళ్ళు అబ్జర్వర్గా ఉండి తర్వాత మెంబర్ సభ్యత్వం పొందాయి అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆఫ్ఘనిస్తాన్, బెలరూస్, ఇరాన్, మంగోలియా. అండ్ గుర్తుపెట్టుకోవడానికి షార్ట్కట్ బీమా. బెలరూస్, ఇరాన్, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా అండి? SEO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బీమా చేయించుకుంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి కవర్ చేసుకుందాం మనం. ఫస్ట్, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి రాక్ మ్యూజియం. ఓకే, రాక్ అంటే జాస్, పాపు, రాక్ అది కాదండి. రాక్ అంటే ఇవి మన భూగోళం పైన దొరికిన వివిధ సంవత్సరాలకి అంటే ఎంతో పురాతనమైన వివిధ రాక్స్ని ఇక్కడ తీసుకొచ్చి మ్యూజియం లాగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ద రాక్ మ్యూజియం. ఓకే, అండ్ దిస్ ఈజ్ అన్ ఓపెన్ రాక్ మ్యూజియం అండి. అంటే ఒక గార్డెన్ లాగా పెట్టి ఆ గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారండి? హైదరాబాద్. ఓకే, మన దేశంలోని మొట్టమొదటి ఓపెన్ రాక్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశారు? హైదరాబాద్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక న్యూస్ వచ్చిందండి, నిన్న నైట్ వచ్చింది. దట్ ఈస్ ద రిటైర్మెంట్ ఏజ్, పదవీ విరమణ కాలాన్ని, ఏజ్ని, వయసుని 60 నుంచి 62కి పెంచడం జరిగిందండి. పదవీ విరమణ ఏజ్ని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి పెంచుతూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నిన్న డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందండి. దిస్ ఇస్ అ గుడ్ న్యూస్ టు ది గవర్నమెంట్ ఎంప్లాయీస్. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. అలాగే నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి ఒక 2 అంశాలు ఉన్నాయండి. ఇది మన భారతదేశానికి చెందిన సౌత్ ఇండియన్ బ్యాంక్ దాని ఆటోమేషన్ రంగానికి సంబంధించిన UiPath, ఇది ఒక సంస్థ పేరండి. ఇది సాఫ్ట్వేర్లో ఆటోమేషన్ టూల్స్ తయారు చేస్తుంది. సో ఈ ఆటోమేషన్ టూల్స్ తయారు చేసే UiPath అనే సంస్థ మొత్తం గవర్నెన్స్లో, బిజినెస్లో, బ్యాంకింగ్లో ఎవరైనా ఇన్నోవేటివ్గా వాళ్ళ చేసే పనిని ఆటోమేట్ చేసేస్తే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. సో అలా సౌత్ ఇండియన్ బ్యాంక్కి ఫైనాన్స్, అకౌంటింగ్ అండ్ ఆటోమేషన్లో, ఓకే, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఆటోమేషన్ సెక్టర్లో వీళ్ళకి బెస్ట్ ఆటోమేషన్ అవార్డు ఇవ్వడం జరిగిందండి. సౌత్ ఇండియన్ బ్యాంక్కి బెస్ట్ ఆటోమేషన్ అవార్డు UiPath వారు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని వేరే కేటగిరీస్ కూడా ఉన్నాయి. ప్లీజ్ గో త్రూ ఆల్ ఆఫ్ దమ్. అండ్ దీంట్లో మనకి నాకు తెలిసి ఎగ్జామ్లో ఇది అడగవచ్చండి, మనకి సిటిజన్ డెవలప్మెంట్ అండ్ స్పెషల్ UiPath రికగ్నిషన్, ఇవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మన భారతదేశానికి చెందిన INDRA, ఇది ఏంటి అని అంటే ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్. ఈ సంస్థ వారు మన భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని
ఈ సంవత్సరానికి మరియు వచ్చే సంవత్సరానికి ఎస్టిమేట్స్ రిలీజ్ చేశారు. వాళ్ళు ముందు రిలీజ్ చేసిన ఎస్టిమేట్స్ కంటే ఈసారి రిలీజ్ చేసిన ఎస్టిమేట్స్ కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. అంటే 2021 సంవత్సరానికి మన భారతదేశ జీడిపి వాళ్ళు ఫస్ట్ 10% ఉంటుంది అని చెప్పారు. కానీ దాన్ని ఇప్పుడు తగ్గిస్తూ 8.5 నుంచి 9% వరకు ఉండొచ్చు అని ప్రెడిక్ట్ చేస్తున్నారండి. ఓకేనా, 2020-21కి 10% 8.5% ఉండొచ్చు అని అంటున్నారు. అలాగే 2021-22 సంవత్సరానికి వాళ్ళు గతంలో 9.5% ఉంటుంది అని అన్నారండి. గతంలో 9.5% ఉంటుంది అని అన్నారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తూ 9.2% ఉంటుంది అని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మనము అనుకున్న దానికంటే తక్కువ జాతీయ ఉత్పత్తిని సాధిస్తున్నాము, మన ఎకానమీ అనుకున్నంత గ్రోత్ చూడలేకపోతుంది అని మనం అర్థం చేసుకోవాలి అండి. ఓకే, ఇది జీడిపికి సంబంధించిన పాయింట్. అలాగే ఈ జీడిపి, ఎన్ఎన్పి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని కొన్ని ఉంటాయండి. నేను ఇప్పుడు దీని రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ జీడిపి నుంచి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దీన్ని ఎలా డెడ్యూస్ చేస్తారు? ఓకే, జీడిపి నుంచి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఎలా డెడ్యూస్ చేస్తారు? దీనికి ఫార్ములా ఉంటుంది, అది మీకు చెప్పగలిగితే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. మీకు కుదిరితే కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా అండి. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పైన ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారండి. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ కొనుక్కోవాలి, అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో బహానే చోడో ట్యాక్స్ బచావో అనే క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ క్యాంపెయిన్ దేనికోసమనండి, హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కోండి అని చెప్పడానికి అనమాట. అండ్ ఇది స్టార్ట్ చేసింది ఎవరు? ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్. ఎస్బీఐ వారి ఇన్సూరెన్స్ శాఖ దీన్ని స్టార్ట్ చేసిందండి. నౌ ఎస్బీఐకి సంబంధించి ఇంకొక క్వశ్చన్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు ఫస్ట్గా? అండ్ ఇది ఏ 3 బ్యాంకులని కాంగ్లోమరేట్ చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది? ఓకేనా, 3 బ్యాంక్స్ని కలిపి ఒక బ్యాంక్గా తయారు చేశారు. దాన్ని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. సో ఆ 3 బ్యాంక్స్ ఏంటి, ఆ 3 బ్యాంక్స్ కలిపిన తర్వాత దాని పేరేంటి, అండ్ ఎస్బీఐ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఈ 3 మీరు ఒకసారి ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో. బికాజ్ ఆఫ్ నెక్స్ట్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ టాపిక్ అండి. ఇక్కడ ఏమైంది అని అంటే, మన హైదరాబాద్కి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ IICT సంస్థ మరియు BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రెండు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి అన్నమాట. ఓకే, ఈ ఒప్పందము దేనికోసము అని అంటే బయోగ్యాస్ తయారీ కోసం. ఓకే, బయోగ్యాస్ తయారీ కోసము వీళ్ళు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందండి ఇవాళ. అండ్ దిస్ IICT ఈజ్ ఇన్ హైదరాబాద్, అది మనకు అందరికీ తెలిసిందే. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. నౌ నెక్స్ట్, పర్సన్స్ ఇన్ న్యూస్ అండ్ రెండు బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ గురించి కూడా మనం ఒకసారి చదువుకుందాం. పర్సన్స్ ఇన్ న్యూస్లో ఈ వ్యక్తి పేరు విజయ్ పాల్ శర్మ. ఇతన్ని మన భారత ప్రభుత్వం CACP కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్, ఒకసారి రాస్తున్నాను జాగ్రత్తగా చూడండి. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ CACP సంస్థకి డైరెక్టర్ జనరల్గా మళ్ళీ నియమించడం జరిగింది. ఇతను ఆల్రెడీ తన టెన్యూర్ అయిన 5 సంవత్సరాలు కంప్లీట్ చేసేశారు. మళ్ళీ అతన్ని తిరిగి నియమించడం జరిగిందండి. డైరెక్టర్ జనరల్ లాగా ఇతన్ని అపాయింట్ చేశారు. అయితే ఈ సంస్థ మనకి ఇంపార్టెంట్ ఎందుకనంటే, మనము మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం కదా అండి, కనీస మద్దతు ధర. సో కనీస మద్దతు ధరని
ప్రభుత్వం వారు ప్రకటిస్తారు, కానీ ఆ ధరని డిటర్మైన్ చేసేది అంటే క్యాలిక్యులేట్ చేసేది ఈ సంస్థ అండి. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ డిసైడ్స్ ద ఎంఎస్పి ఫర్ వేరియస్ అగ్రికల్చరల్ క్రాప్స్ ఇన్ ఇండియా. ఓకేనా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. సిఏసిపి మన కనీస మద్దతు ధరని నిర్ణయిస్తుంది, డిటర్మైన్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తుంది అనమాట. ఓకేనా, మినిమం సపోర్ట్ ప్రైస్. నెక్స్ట్, ఇది ఒక బుక్ రిలీజ్ చేశారండి అరుణవ్ సిన్హా. ఓకే సార్, అరుణవ ఘోష్ హీ హాజ్ రిటన్ అ బుక్ మమతా బియాండ్ 2021. ఓకే, మమతా బియాండ్ 2021 అనే బుక్ని రాయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్, గాంధీస్ అసాసిన్ అనే బుక్ని ధీరేంద్ర కే ఝా అనే ఆథర్ రిలీజ్ చేయడం జరిగిందండి. గాంధీస్ అసాసిన్ రిటన్ బై ధీరేంద్ర కే ఝా. ఓకేనా అండి. సో దీస్ ఆర్ ది కరెంట్ అఫైర్స్ ఫర్ టుడే. అండ్ మన క్వశ్చన్స్ ఏవైతే మనము డిస్కషన్లో పెట్టుకున్నామో ఆ క్వశ్చన్స్కి ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఆ ప్రతి క్వశ్చన్ని మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బీ కేర్ఫుల్, స్టే సేఫ్, వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ. గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 80705577 and 9032064822.